భారత సైన్యాన్ని అవమానించడంలో పోటీ పడుతున్నారు మధ్యప్రదేశ్ మంత్రులు. కల్నల్ సోఫియా ఖురేషీని మంత్రి విజయ్ షా అవమానించిన ఘటన మర్చిపోకముందే ఇప్పుడు ఎంపీ డిప్యూటీ సీఎం జగదీష్ దేవ్దా ఆర్మీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. బీజేపీని మంత్రుల వ్యాఖ్యలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అటు విజయ్ షా అటు జగదీష్ దేవ్డాని బర్తరఫ్ చేసేదాకా మా పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్ ఆందోళనలు చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత సైన్యంలో మరింత ఉత్సాహం నింపేందుకు ప్రధాని మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ ప్రయత్నిస్తున్నారు. ఎయిర్ బేస్లు, ఆర్మీ బేస్లను సందర్శిస్తున్నారు. అదే సమయంలో భారత సైన్యాన్ని అవమానించడమే పనిగా పెట్టుకున్నారు మధ్యప్రదేశ్ మంత్రులు. బీజేపీని హైకమాండ్ ను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కల్నల్ సోఫియా ఖురేషీపై మంత్రి విజయ్ షా అనుచిత వ్యాఖ్యలు మరవక ముందే డిప్యూటీ సీఎం జగదీష్ దేవ్డా సైన్యంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పహల్గాం దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుందని, అందుకు దేశం, సైన్యం ప్రధాని మోదీ కాళ్లు మొక్కాలని అన్నారు. జగదీష్ దేవ్డా వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. సైన్యాన్ని అవమానించడమే బీజేపీ నేతలు పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. प्रधानमंत्री जी को हम धन्यवाद देना चाहेंगे और पूरा देश की वो सेना, वो सैनिक उनके चरणों में नतमस्तक है. उनके चरणों में पूरा देश नतमस्तक है. उन्होंने जो जवाब दिया है उसकी जितनी सराहना की जाए, जितना कहा जाए, एक बार उनके लिए जोरदार ताली बजा करके. అయితే తన వ్యాఖ్యలపై వివాదం చెలరేగడంతో వివరణ ఇచ్చారు జగదీష్ దేవ్డా. తన మాటలను వక్రీకరించారని అన్నారు. దీని వెనుక కుట్ర ఉందన్నారు. తాను దేశం, సైన్యం కాళ్లు మొక్కాలని అంటే ప్రధాని మోదీ కాళ్లు మొక్కాలని అన్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్మీని పదే పదే అవమానిస్తున్న బీజేపీ నేతలను నడ్డా, మోదీ, అమిత్ షా ఎందుకు అదుపులో పెట్టడం లేదని కాంగ్రెస్ ప్రశ్నించింది. కల్నల్ సోఫియా ఖురేషీని దారుణంగా అవమానించిన మంత్రి విజయ్ షాపై చిన్న కేసు పెట్టి వదిలేశారని అన్నారు కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనాథే. अभी तक आपने एक बार भी जेपी नड्डा जी के मुंह से, अमित शाह जी के मुंह से, खुद प्रधानमंत्री नरेंद्र मोदी जी के मुंह से सुना कि यह बिल्कुल गलत कहा गया है? अभी तक बीजेपी के किसी भी नेता ने आके कहा जगदीश देवड़ा और विजय शाह जैसे लोगों की सभ्य समाज में कोई जगह नहीं है, सरकार तो बहुत दूर की बात है. लेकिन एक सवाल उठता है कि हमारे देश में जहां पर सेना का जो सम्मान है वो सर्वोच्च है, जहां पर बार बार पूरा देश कृतज्ञता स्पष्ट करता है, जहां पर जब छुट्टियां कैंसिल हुई और जब सैनिक अपने अपने बेस पे जा रहे थे तो उनको इस देश के आम नागरिक पानी पिला रहे हैं, उनके ऊपर पुष्पों की वर्षा कर रहे हैं. बीजेपी ऐसा क्यों करती है? बार बार ऐसा क्यों करती है? जिस ऑफिसर को देख के इस देश की आधी आबादी और बाकी सब लोगों का सीना गर्व से तन जाता है, उसके लिए इतनी नीच बात क्यों कहते हैं बीजेपी के लोग? जिस सेना के चलते हमारा गर्व से सिर ऊंचा रहता है, हमारा इकबाल बुलंद रहता है, उस सेना को कहना कि वो चरण में नतमस्तक है मोदी जी के, ऐसा वो क्यों करते हैं? మరోవైపు విజయ్ షా, జగదీష్ దేవ్డా వ్యాఖ్యలకు నిరసనగా మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ నేతలు భారీ ఆందోళన చేపట్టారు. ఇద్దరు మంత్రుల దిష్టి బొమ్మలను తగలబెట్టారు. భోపాల్లో ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఇద్దరు మంత్రులను బర్తరఫ్ చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.